మళ్ళీ చంద్రబాబు గారు వేసేసారండి. ఈసారి ఏంటంటే మరొక బెల్ట్ తీస్తున్నారు బెల్ట్ షాపులపై. ఎవరైనా అనాధికారికంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తే వారిపైన ఉక్కుపాదం మోపాలంట. గత ఏడాది కూడా ఉక్కుపాదం మోపారు, మరొక పాదాన్ని రెడీ చేశారన్నమాట మోపడానికి. నిన్న సచివాలయంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సమీక్షా సమావేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బెల్ట్ తీయండి, అనధికారిక మద్యం విక్రయ కేంద్రాలపై ఉక్కుపాదం మోపాలంట, అనుమతి లేని షాపుల కట్టడిపై ఫోకస్ పెట్టాలంట, హర్యానా సబ్లీజ్ విధానాన్ని అధ్యయనం చేయాలంట, బాల్టీలు తిరిగిస్తే నగదు చెల్లింపు విధానంపై పరిశీలన చేయాలంట, మద్య విధానం కేవలం ఆదాయ వనరుగా చూడొద్దంట, ఆరోగ్యకరమైన వృద్ధి సాధించాలంట, లాటరీ విధానం, రీటైలర్ మార్జిన్ పెంపుపై పునః పరిశీలన, ప్రతి మద్యం బాటిల్ పైన ప్రత్యేక గుర్తింపు నెంబర్, 4.56% పెరిగిన మద్యం విక్రయాలు, ఎక్సైజ్ శాఖపై సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారన్నమాట. అంటే బెల్ట్ షాపులు నిర్వహిస్తే బెల్ట్ తీస్తామని గత ఏడాది చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారు. అయినా రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఆగాయా అంటే మరి మీ గ్రామాల్లో ఎన్ని బెల్ట్ షాపులు నడుస్తున్నాయో మీ అందరికీ తెలుసు కదా. మళ్ళీ నిన్న సమీక్షా సమావేశంలో కూడా అదే మాట మాట్లాడారు. ఇంకో మాట ఏమన్నారు, అనధికారిక మద్యం విక్రయ కేంద్రాలపై ఉక్కుపాదం మోపాలి. అంటే ఈ బెల్ట్ షాపులే. అసలు బెల్ట్ షాపులు ఎవరు నిర్వహిస్తున్నారో మనందరికీ తెలుసు కదా. ఆ బెల్ట్ షాపులు నడిపేది ఎవరో తెలుసు కదా. అధికారికంగా వైన్ షాపులు నిర్వహిస్తూ అనధికారికంగా బెల్ట్ షాపులకు వాళ్ళే కొంత గ్రామాల్లో పెట్టి నడిపిస్తున్నారని ఒక టాక్ అయితే వినపడుతూ ఉంది. ఎవరైతే షాపులు నిర్వహిస్తున్నారో వాళ్ళకి అనుసంధానంగానే బెల్ట్ షాపులు నడుస్తున్నాయని చెప్పే ఏపీలో చాలామందికి తెలుసు. సో అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలా బెల్ట్ తీయమనే చెప్తారు. ఇంకా ఆయన ఏమన్నారో మనం వివరంగా చూద్దాం. అనధికారిక విక్రయ కేంద్రాలుగా తయారైన బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బెల్ట్ షాపులు పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి హర్యానాలో అనుసరించిన సబ్లీజ్ విధానాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. ప్రస్తుతం గ్రామీణ దూర ప్రాంతాల్లో షాపులు లేకపోవడం వల్ల బెల్ట్ షాపుల సమస్య నెలకొందని అధికారులు వివరించగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మద్యం వినియోగం అనంతరం బాటిల్ తిరిగిస్తే డిఆర్ఎస్ డిజిటల్ రిటర్న్ స్కీమ్ కింద నగదు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. కాగా రాష్ట్రంలో మద్యం విధానాన్ని వ్యాపారంలో చూడకుండా ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారంట. మన బాటిల్ పైన మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఉంటుంది. అలాగే మన ప్రభుత్వాలు కూడా దీని వ్యాపారంలా చూడొద్దంటారు. కానీ ఎంత ఆదాయం వచ్చిందో కూడా చెప్తాను ఇప్పుడు మీకు. చూడండి, పెరిగిన మద్యం విక్రయాలు అక్టోబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు 8,000 కోట్ల ఎక్సైజ్ ఆదాయం లక్ష్యం నిర్దేశించుకుంటేనంట 7,041 కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారులు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు మద్యం విక్రయాల్లో 4.52% పెరుగుదల కనిపించిందంట. ఐఎంఎఫ్ఎల్ అంటే ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, దీనిపైన 19.8%, అలాగే బీర్ విక్రయాల్లో 94.93% పెరిగాయని అధికారులు వెల్లడించారంట. అలాగే ఈ డిసెంబర్ 18 నుంచి వచ్చేడాది మార్చి నాటికి 8,422 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్టు అధికారులు తెలిపారు. ఎవరికి తెలిపారు? సీఎం చంద్రబాబు నాయుడు గారికి తెలిపారు. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 3% పెరుగుదల చూపిస్తామని అధికారులు చెప్పారంట సీఎం చంద్రబాబు నాయుడు గారికి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దని చెప్తున్నారు. కానీ అధికారులు ఆయనకి ఏం చెబుతున్నారు? ఇంకా 3% పెంచి చూపిస్తామని చెప్తున్నారు. చూసారా, ప్రభుత్వమే బెల్ట్ షాపులు నడిపితే బెల్ట్ తీస్తామని గత ఏడాది చెప్పింది. అయినా బెల్ట్ షాపులు ఆగినాయా? మీ గ్రామంలో ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు. అలాగే ఇప్పుడేం చెప్తుంది? బెల్ట్ ఎవరైనా అనాధికారికంగా బెల్ట్ షాపులు నడిపితే ఉక్కుపాదం మోపాలని చెప్తుంది. మళ్ళీ ప్రభుత్వమే దీన్ని ఆదాయ వనరుగా చూడొద్దని చెప్తుంది. మరి ప్రభుత్వమే టార్గెట్లు పెట్టి అమ్ముతున్నట్టుగా కనపడుతుంది. సో ఇదనమాట. అందుకే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వేసేసారు అంది.